మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. రాష్ట్రపతి వద్ద బీసీ రిజర్వేషన్ల బిల్లు పెండింగ్, గవర్నర్ వద్ద ఆర్డినెన్స్ ముసాయిదా జాప్యం వంటి అంశాలపై మంత్రివర్గం లోతుగా చర్చించనుంది. అలాగే కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇల్లు పథకంతో సహా పలు సంక్షేమ కార్యక్రమాల అమలుపై రేవంత్ సర్కార్ సమీక్షించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ ప్రియా. తెలంగాణ కేబినెట్ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షర జరుగుతుంది. దీనికి సంబంధించి ఒకసారి వాయిదా పడ్డ క్రమంలో కూడా ఈ రోజు సోమవారం జరగనున్నట్టు దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు సంబంధించినటువంటి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల గురించి సమీక్ష సమావేశం ఉంటుంది. దీంతో పాటు గతంలోని బడ్జెట్ లో పెట్టినటువంటి విషయాలు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రైతు సంక్షేమ పథకాలు, అనేక విద్యార్థికి సంబంధించిన సంక్షేమాలు, గురుకుల పాఠశాలల అభివృద్ధి, త్రాగునీరుకు సంబంధించిన త్రాగునీరుకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి సమీక్ష నిర్వహిస్తారు. దాంతో పాటు బడ్జెట్ ఏదైతే ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో వాటి మీద బడ్జెట్ కూడా కేటాయిస్తూ అప్రూవల్ తీసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు రోడ్లు, జాతీయ రహదారి రోడ్లు, వర్షాకాలకు సంబంధించినటువంటి విపత్తులు జరిగినటువంటి విషయాలకు సంబంధించి కూడా కేబినెట్ అప్రూవల్ తీసుకొని సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులని సమకూర్చేందుకు ఇప్పుడు కేబినెట్ అప్రూవల్ తో పాటు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు కూడా తెలిసింది. థ్యాంక్ యూ శ్రీనివాస్.
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ హైదరాబాద్కు చేరుకుంది. ఇప్పటికే విచారణను పూర్తి చేసిన కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ నివేదికను ఇవాళ ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ప్రభుత్వానికి నివేదిక అందితే కేబినెట్ సమావేశంలో దీనిని ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. దీంతో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, డిజైన్, నాణ్యతా ప్రమాణాలు, ఆర్థిక అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రేయ. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అయితే తన నివేదికను సిద్ధం చేసింది. ఈ యొక్క నెలాఖరుతో కమిషన్ గడువు ముగియడంతో ఈ రోజు లేదా రేపు కానీ యొక్క కమిషన్ అయితే ప్రభుత్వానికి నివేదిక అందించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో జస్టిస్ ఘోష్ సుమారు 116 మందికి పైగా విచారణ చేశారు. ఈ యొక్క విచారణలో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క విచారణలో హాజరై సంబంధించి విచారణ ఏ విధంగా ఉంది అనేది కొంత ప్రభుత్వానికి నివేదిక అందించిన తర్వాత దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. దీనికి సంబంధించి నివేదిక ఇచ్చిన తర్వాత కేబినెట్ సమావేశంలో దాన్ని ఒక కమిటీ అయితే వేయనున్నది. ఒక కమిటీ వేసిన తర్వాత ఆ యొక్క అసెంబ్లీ ముందు అయితే హాజరుపరిచే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ యొక్క మేడిగడ్డ, సుందిల్లా, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క దీని మీద కమిషన్ వేయాలని అయితే నిర్ణయించారు. ఈ యొక్క కమిషన్ వేసిన తర్వాత అప్పటి నుండి పీసీ ఘోష్ కమిషన్ అయితే విచారణ అయితే వేగవంతం చేశారు. ప్రభుత్వానికి నివేదిక అందించేందుకైతే సిద్ధంగా ఉన్నట్లయితే స్పష్టంగా కనబడుతుంది. దీంట్లో బాధ్యుల పైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కొంతమంది అధికారులకైతే ఇప్పటి వరకు వారికి పదోన్నతులు అయితే లభించలేదు. ఎందుకంటే ఈ యొక్క విచారణలో భాగంగా ఎవరినైతే విచారించిన వారికి ప్రమోషన్లు రావాలి. కానీ ఆ విచారణలో భాగంగా వీరిని విచారణ చేసే క్రమంలో వారికైతే దానికి సంబంధించి అయితే వారికైతే సల్మాన్, విచారణ చేసిన తర్వాత వారికైతే ప్రమోషన్లు అయితే నిలిపివేశారు. దీనికి సంబంధించి అయితే కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి విచారణ అయితే స్పష్టంగా కనబడ్డది. ఖచ్చితంగా దీనికి ఎలాంటి అవకతవకలు లేకుండా ఖచ్చితంగా నివేదిక సమర్పించిన తర్వాత ఎవరి మీద చర్యలు తీసుకోవాలని అయితే ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. అసెంబ్లీలో చర్చించి అసెంబ్లీలో ఈ యొక్క ప్రాజెక్టు మీద ఖచ్చితంగా చర్చ జరగాలని అయితే ప్రభుత్వం భావిస్తుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించిన బాధ్యులపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం అయితే కొంత ఆసక్తికరంగా అవకాశం అయితే కనిపిస్తుంది. సల్మాన్, కమిషన్ విచారణలో ఎవరి అధికారుల పేర్లు ఏమైనా బయటకు వచ్చాయా? మనం చూసుకున్నట్లయితే ఆ ఇరిగేషన్ శాఖలో ఎవరైతే ప్రాజెక్టు దాంట్లో విధులు నిర్వహించారో ఖచ్చితంగా అలాంటి వారి మీద, అంటే మనం చూసుకున్నట్లయితే ఎస్సీ నుండి ఈఎన్సీ వరకు, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వారిని విచారించారు. తదనంతరం రాజకీయ నాయకులను కూడా, అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి నుండి మాజీ సీఎం కేసీఆర్ వరకు అయితే వారిని అయితే విచారణకు పిలిపించారు. విచారణ మొత్తం గోప్యంగా ఉంచి వారిని అయితే రికార్డ్ అయితే నమోదు చేశారు. వారు ఏదైతే చెప్పారో ఆ యొక్క నివేదికలో పొందుపరిచి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఈ యొక్క నివేదిక సమర్పించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. అధికారులకైతే కొంత దానికి సంబంధించి అధికారుల గుండెల్లో అయితే గుబులు రేగిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా దాంట్లో అవకతవకలు జరిగిన వాటిలో వారి దగ్గర నుంచి రికవర్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నట్లయితే ఆ యొక్క ప్రాజెక్ట్ లో ఎవరైతే విధులు నిర్వహించారో అనేకమైన ఆరోపణలు వారి మీద ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే మురళీధర్ రావు అయితే ఖచ్చితంగా దానికి సంబంధించి అనేక ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో అయితే ఏసీబీ విచారణ చేసింది. ఖచ్చితంగా అలాంటి అధికారుల మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఈ యొక్క నివేదికల ప్రభుత్వ అధికారులు కనుక ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు ప్రజలకు నాణ్యమైన లేకుంటే ఎలాంటి అవకతవకలు లేకుండా ఖచ్చితంగా మంచి అందించే విధంగానైతే అధికారులు అయితే ఖచ్చితంగా ఉండాలి. కానీ ఈ యొక్క ప్రాజెక్ట్ లో అనేక అవకతవకలు అయితే జరిగినట్లయితే నివేదిక సమర్పించే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది.
ఈ ప్రాజెక్ట్ చేపట్టిన వాళ్ళ మీద కమిషన్ ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు? మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే అధికారుల ప్రమేయం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే దానికి సంబంధించి అధికారులదే దీంట్లో ముఖ్య పాత్ర. ఒక ఎమ్మెల్యే కానీ లేకుంటే ప్రభుత్వం కానీ ఏది ఇచ్చినా జీవోల ఆధారంగానైతే వారు పనులు నిర్వహించాలి. ఖచ్చితంగా జీవోలు లేకుండా కూడా కొంత మార్పులు చేర్పులు చేశారు అనేది ఆరోపణలు అయితే బాగా కనపడుతుంది. ఎందుకంటే కోట్ల తోటి ఆ యొక్క ప్రాజెక్టును నిర్మించారు, అనేక అవకతవకలు అయితే దాంట్లో జరిగాయని అయితే నివేదికలో స్పష్టంగా కనబడుతుందని అయితే మనకు సమాచారం ఉంది. ఎందుకంటే ఆ యొక్క ప్రాజెక్టు మొత్తం కుంగిపోయింది కనుక, అంటే ఆ కుంగిపోవడంతో ఈ యొక్క ఆ బండారం అయితే బయటపడ్డది. ఒకవేళ కుంగిపోలేదు కనుక ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం అయితే ఇప్పటివరకు అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసెంబ్లీలో చర్చ పెట్టాలి. అసెంబ్లీలో చర్చ పెట్టి ఎన్ని కోట్లు ఖర్చు అయ్యాయి, ఎంతమంది దీంట్లో లావాదేవీలు లేకుంటే అవినీతి పరులు, రాజకీయ నాయకులైనా అధికారులైనా అలాంటి వారి మీద అయితే చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. సాల్మాన్, అధికారులకు నోటీసులు ఏమైనా పంపించిందా కమిషన్ ఈ ప్రాజెక్ట్ డీల్ చేసిన అధికారులకి? అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే అధికారులను ఎవరెవరైతే విచారణ చేయాలి, అందులో ఆ ప్రాజెక్ట్ లో పనిచేసిన వారిని అయితే ఖచ్చితంగా పిలవడం అయితే ఖచ్చితంగా పిలిచారు. 116 మందిని అయితే నోటీసులు జారీ చేసి వారికి ఈ యొక్క కమిషన్ ముందు హాజరు కావాలని అయితే నోటీసులు ఇవ్వడంతో ఖచ్చితంగా నోటీసులు ఆ నేపథ్యంలో అందరూ హాజరయ్యారు. వారు ఎవరెవరైతే ఏ వాంగ్మూలం ఇచ్చారో ఖచ్చితంగా అది రికార్డ్ అయితే చేశారు. ఒకవేళ రికార్డు చేయకుండా మేము అలా అనలేదనే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది కనుక ఖచ్చితంగా నోటీసులు ఇచ్చిన అధికారులు అయితే హాజరై వారి యొక్క వాంగ్మూలం ఇచ్చారు. వాంగ్మూలాన్ని కూడా ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ అయితే దాన్ని రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన తర్వాత ఎవరెవరే ఏం మాట్లాడారు, ఒకదానికి ఒకటి అటాచ్ ఉందా అనే విధంగానైతే రికార్డ్ చేసి ప్రభుత్వానికి అయితే నివేదిక సమర్పించేందుకైతే సిద్ధంగా ఉన్నట్లయితే మనకు పూర్తి సమాచారం అయితే ఉంది. కేబినెట్ లో ఈ ప్రాజెక్ట్ మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఇది తిరిగి నిర్మిస్తారా లేకపోతే ఆపేస్తారా అనుకుంటున్నారా? ఈ రోజు కేబినెట్ సమావేశం అయితే జరగనుంది. ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని అయితే అవకాశం అయితే ఉంది. కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత దీనికైతే ఒక కమిటీ వేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ ప్రభుత్వానికి అందించిన నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చ పెట్టే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. అసెంబ్లీలో చర్చ పెట్టి బాధ్యులపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని అయితే ముందుకెళ్లేందుకైతే అసెంబ్లీ సమావేశంలో ఈ యొక్క దీని మీద చర్చ పెట్టిన తర్వాత బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కోట్ల ప్రాజెక్టు తోటి నిర్మించిన ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటి వరకు 85 గేట్లు అయితే ఇప్పటి వరకు ఎత్తివేసిన సంఘటనే మనకు కనబడుతుంది. ఎందుకంటే నీళ్లు వచ్చిన ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు దాంట్లో ఆగకుండా 85 గేట్లు అయితే ఎత్తివేశారు. అంటే పూర్తిగా అన్ని 100 కోట్లతోటి ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఇప్పటి వరకు దాంట్లో కాళేశ్వరం నీళ్లు ఉండకుండా కిందికి నీళ్ళైతే వదులుతున్నారు. ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చించి బాధ్యులపైన చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. థ్యాంక్ యూ సల్మాన్. ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ భారత్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత్ పోరాటం ముందు ఇంగ్లాండ్ వెనక్కి తగ్గింది. రెండవ ఇన్నింగ్స్లో 0 పరుగులకి 2 వికెట్లు కోల్పోయి మ్యాచ్ మీద ఆశలు వదులుకునే పరిస్థితి ఏర్పడింది. కెప్టెన్ గిల్, ఆల్రౌండర్ జడేజా, సుందర్ అద్భుతమైన సెంచరీలతో జట్టును ఓటమి నుంచి గట్టెక్కించారు. అలాగే కేఎల్ రాహుల్ కూడా 90 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.